సరే, మొదటిగా యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఈ విషయాన్ని 2 వారాలుగా వివరిస్తున్నాను. ఒకటి, చూపులో పాపం ఉండకూడదు. అలా చూపులో పాపం ఉంచుకొని ప్రార్థన చేసిన దేవుడు ఆలకించడు. ఇక రెండవది, నోటి మాటల్లో పాపం ఉండకూడదు. నీ నోరు పాపం మాట్లాడకూడదు. ఒకవేళ నీ నోట్లో పాపం ఉన్నా ప్రభువుని ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడు వినాడు. ఇక 3వ విషయాన్ని గుర్తు చేస్తాను. సరే, బైబిల్ తీయండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 32వ వాక్యం. మరొకసారి చివర్లో ఏం చదువుతారా? ఎవరు శ్రేష్ఠుడు? చెప్పండి. పట్టణమును పట్టుకునిన వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడే శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠుడు? మనస్సును ఒకసారి మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. మళ్ళొకసారి జాగ్రత్తగా ఆలోచించండి. అదే సామెతల గ్రంథం 25:28. మనస్సును అదుపులో పెట్టుకోలేనోడు పాడైపోతాడు. ఈరోజు మనస్సును అదుపులో పెట్టుకున్నోడు శ్రేష్ఠుడు. మనస్సును అదుపులో పెట్టుకోలేనోడు చెప్పండి. దానికి వర్ణన కూడా ఇచ్చాడు. ఏమిటా వర్ణన అంటే, ఒక ఇల్లు కట్టాం, దాని చుట్టూ పారిగోడ వేస్తాం. ఎందుకు ఇంటికి పారిగోడ వేస్తాం అంటే ప్రొటెక్షన్ కోసం. ఇంటి చుట్టూ పారిగోడ కొట్టి ఒకే గేటు పెడతాం. ఎందుకు? 1 లేక 2 గేట్లు పెడతాం. ఎందుకు? ఏది రావాలన్నా ఆ ద్వారాలు కొంటే రావాలి. ఇంకెటూ రావటానికి వీలు దానికి లేకుండానట్లుగా. అది ఇంటి చుట్టూ ఇల్లు బంగారులా కట్టుకొని ఇంటి చుట్టూ పారిగోడ లేకుండా ఉంటే కదా ఆ ఇల్లు పాడైపోద్ది కదా అంటాడు. అలాగనే మనస్సును అదుపులో పెట్టుకోలేనోడు కూడా పాడైపోతాడు. అంటే మనసులో కూడా పాపం ఉందా? యోబు గ్రంథం 31:7. నా మనస్సు నా కన్నులను అనుసరించిన ఎడల. చూసారండి, ఎవరినైతే చూపు మనస్సును అనుసరిస్తుందో తద్వారా వాళ్ళు పాపము లోపలికి ప్రవేశిస్తుంది. చూసిన దాన్ని మనస్సు ప్రేరేపింపబడుద్ది అమ్మా. అందుకనే చూపును ఎవరైతే ఫాలో అవుతారో, చూపును బట్టి మనస్సు స్పందించే వారిగా ఎవరైతే ఉంటారో వాక్యం చెబుతుంది వారిలో పాపం ఉంది. ఇప్పుడు క్లారిటీగా వస్తాను. అసలు మనసు అంటే ఏంటి? శరీర భాగాల్లో ఎక్కడుంటుంది చెప్పండి. మనసు అంటే ఏంటి అక్కడ? ఇంకా శరీర భాగాల్లో ఎక్కడుంటుంది అది? ఇంత సీరియస్గా చూస్తే ఊరుకొని చెబుతున్నాండి. మనస్సు అంటే ఎక్కడో లేదు, ఇదే. ఆలోచనలే మనస్సు, తలంపులే మనస్సు. ఏదో ఒకసారి మీరు కూడా చెప్పండి. మీరు చెప్పట్లేదు, యాకోబు గారు చెప్పలేదు అసలు. ఆలోచనలే, తలంపులే. ఇప్పుడు మనస్సు అందరికుందా, కొందరికుందా? నిజాయితీ పరులు అందరికుందా? ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతాను,
నీ మనస్సు నీ స్వాధీనంలో ఉందా? పాపుల మనవి ప్రభువారు ఆలకించడు. నీ మనసులో పాపం ఉంటే, ఏమండి మనసులో పాపం ఎలా ఉంటుందండి? నేను చెప్తాను మీకు, వాడుక భాషలో అర్థవంతంగా చెప్తాను. లోకంలో ఇప్పుడుంటున్న మన జనరేషన్లో మనుషుల యొక్క మనసు ఎలా ఉంది ఒక్క వివరణ చెప్తాను. ఆ తర్వాత మందిరానికి వస్తున్న విశ్వాసి యొక్క మనసు ఎలా ఉంటుంది, రెండు విషయాలు గుర్తు చేస్తాను. ఆ తర్వాత మనసును అదుపులో పెట్టుకున్నాడు ఎలా అయిపోతాడు, ఎలా ఉండగలుగుతాడు, ఆ విషయాన్ని గుర్తు చేస్తాను. స్పీడ్గా చెప్తాను, మొఖాలు మార్చేస్తే ఊరుకోను. రెడీ? పాపుల మనమి ప్రభువారు, నీ ఆలోచన, నీ తలంపులే నీ మనస్సు. అయితే నీ మనస్సు పవిత్రంగా ఉందా? నా మనస్సు పవిత్రంగానే ఉందన్న వాళ్ళు చేయొద్దండి. లేదు నా మనసు అపవిత్రంగా ఉంది అన్న వాళ్ళు చేయొద్దండి. శుభ్రంగా కడిగేయాలని మనసు ఉంటే, శుద్ధి చేసుకోవాలనుకుంటే చేయొద్దు. జ్ఞానవంతురాలు అయిపో మాకు ఎడా ఫుల్ ఆపా. ఎందుకు చేస్తారు? మనసు సరే ఆలోచించుకోండి. 2 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25వ భాగం. దావీదు 3వ కుమారుడు అబ్షాలోము. ఎవరమ్మా? విజయమ్మ మాట్లాడలేను. ఎవరమ్మా? అబ్షాలోము. అతనికి బైబిల్లో ఒక పేరుంది, తల మొదలుకొని అరికాలు వరకు ఏ లోపము లేని అందగాడు. ఏదొకసారి మీరు కూడా రండి. శిరస్సు మొదలుకొని పాద వరకు ఏ లోపం లేదు, చాలా చక్కనైనోడు. దావీదు కుమారుల్లో ఏ లోపం లేనోడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క అబ్షాలోము మాత్రమే. ఎందుకు అబ్షాలోమును మీ ముందు పెట్టాను అంటే, మొట్టమొదటిగా అబ్షాలోము పైకి చాలా మంచోడు, పైకి చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే అబ్షాలోముతో ఎవరైనా కాసేపు మాట్లాడితే అబ్షాలోము మంచోడే అంటారు. చాలా మంచోడు. దేనికి? పైకి. ఇక రెండవదిగా లోపం లేకుండా ఉంటాడు పైకి. ఎలాగండి? నాలో లోపం ఉంది ఎప్పటికీ కనపడలేదు, లోపము లేనివాడిగా ఉంటాడు. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? పైకి. 3, పైకి చాలా బుద్ధిమంతుడు. ఎంత బుద్ధిమంతుడు? చాలా బుద్ధిమంతుడు. ఇక 4వది పైకి చాలా క్రమం కలిగినోడు. మంచోడు, లోపం లేనోడు, బుద్ధిమంతుడు, క్రమం కలిగినోడు. ఏదో ఒకసారి చెప్పండి. మంచోడు, లోపం లేనోడు, బుద్ధి కలిగినోడు, క్రమం కలిగినోడు. చూసిన వాళ్ళందరూ అబ్షాలోమును అంటారు, ఇతడు మంచోడు, ఇతడికి లోపం లేనోడు, అయిపోయిందమ్మా వెళ్ళిపోతాను, ఇతడు బుద్ధిమంతుడు, ఇతడు క్రమం కలిగినోడు అని మనుష్యులందరూ అబ్షాలోమును బట్టి బహు ఇష్టాన్ని చూపించేవాళ్ళు. అబ్షాలోము చనిపోయినప్పుడు దావీదు దీవారాత్రులు ఏడ్చాడు అబ్షాలోము కొరకు. నా కుమారుడా, నీకంటే ముందు నేను చచ్చిపోతే బాగుండేది కదా అని ఏడ్చాడు. అయితే పైకి చాలా మంచోడే, పైకి చాలా లోపం లేనోడే, పైకి బుద్ధిమంతుడే, పైకి క్రమం కలిగినోడే, కానీ మనస్సు మంచిది కాదు. మనస్సు మంచిది కాదు. పైకి మంచోడే, కనపడటం వరకే. పైకి లోపం లేనోడే, పైకి బుద్ధిమంతుడే, పైకి క్రమం కలిగినోడే. చూసేవాళ్ళందరిలో, అతను చూసిన వాళ్ళందరూ అబ్షాలోము చాలా పర్ఫెక్ట్ అన్నట్లుగా ఉంటారు. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే అతని మనస్సు మంచిది కాదు. మనమున్న ఈ తరములో మనుషులు అలాగనే ఉన్నారు. హల్లెలూయా. ఎలా ఉన్నారు అంటే పైకి మంచోళ్ళే,
పైకి మనకు సపోర్ట్ చేసేవాళ్లే, పైకి బుద్ధిమంతులే, పైకి క్రమము కలిగిన వారిలాగానే ఉంటారు. కానీ అబ్షాలోము లాంటి మనస్సు కలిగిన వాళ్ళు ఉన్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, ఏ మనుష్యుడు నమ్మకమైన వాడు కాదు. నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు లోకం నేర్చుకుంది ఏంటంటే నటించుతూ నేర్చుకుంది, మనుషుల ముందు నటించడం నేర్చుకుంది, అవసరాలకు వాడుకోవటం నేర్చుకుంది. వాక్యలో రాయబడ్డట్టుగా పైకి మేలంటారు, నువ్వు బాగుండాలంటారు, లోపలేం చెడిపోయిన కార్యక్రమాలు ఆలోచిస్తుంటారు. ఏ మనుషుడు నమ్మకమైన వాడు కాదు. పైన ఉన్నట్లుగా లోపల లేరు, లోపల ఉన్నట్లుగా పైన లేరు. ఇప్పుడు మనమున్న కాలం. అందుకే ఎవరిని నమ్మాలో గ్రహించండి. పైన ఉన్నట్లుగా లోపల ఉండరో. మనస్సు మంచిది కాదు, మనస్సు మంచిది కాదు. అక్షాలోములాగా అందరూ మంచోడు అంటున్నారు, కానీ అతని మనస్సే మంచిది కాదు. దయచేసి అందరినీ నమ్మమాకండి. ఈరోజున్న పరిస్థితులు ఒక తల్లి గర్భాన పుట్టిన వారే, ఒక రక్త సంబంధికులే, పేగుబంధం, రక్తబంధం, స్నేహబంధం, ఏ బంధమైన కానివ్వండి, పైకి మాత్రం మంచిగానే మాట్లాడతారు, పైకి మాత్రం మనకు అండగా నిలబడ్డట్టే ఉంటారు. వాళ్ళ మనస్సు మంచిది కాదు. అవసరానికి వాడుకునే మనిషి, సందర్భయోచంగా ప్రవర్తించే మనుషులు, స్వార్థపూరిత లాభము చూడకుండా ఏ వ్యక్తి సావాసం చేయడో, మాట్లాడడం. అందుకే మనుషుడు ఎవడు నమ్మకమైన వాడు కాదు. కనుక అక్షాలోము లాంటి వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో. దయచేసి వారి మధ్య మనం ఉంటున్నాం, జాగ్రత్త పడదుము గాక. చేతులు రాలా వాళ్ళకి సలికి? సరే, పైకి బాగానే ఉంటారు. చాలామంది మనస్సు మాత్రం మంచిది కాదు. ఇప్పుడు మనస్సు మంచిది కాదు అని అంటే మనిషి మంచోడా? ఏదో ఒకటి చెప్పాలి. మనిషి మంచోడా? కాదు. అంటే మనిషి లోపల నుంచి వచ్చేదే మనస్సు. ఆ మనసే మంచిది కానప్పుడు ఈ మనిషి ఎలాంటి వాడు మరి? దయచేసి జాగ్రత్త. అందరూ మనోళ్ళే అని రాసేసుకోమాకండి. అందరూ మన దండ మన కొండ అని అనుకోమాకండి. అలా అన్న దావీదే అన్నాడు, నా ఆశ్రయ దుర్గం నువ్వేనని. ఎవరు వదిలిపెట్టిన నన్ను వదిలిపెట్టవు ప్రభువా, నీ ఆశ్రయపురంలో నన్ను దాచయ్యా అని దావీదంతటి వాడే అన్నాడు. ఎందుకంటే మనుషులు పైన ఉన్నట్లుగా లోపల ఉండట్లేదు, లోపల ఉన్నట్లుగా పైకి ఉండట్లేదు, నటిస్తున్నారు, నటన మారి. అందుకే మనస్సు మంచిది కాదు. అక్షాలోము లాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు కనుక దయచేసి మామూలేపు నిద్రపోతున్నామా ఏమండి? అక్షాలోము లాంటి మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు కనుక జాగ్రత్త పడుదుముగాక. హల్లెలూయా. చర్చికి వచ్చే విశ్వాసి ఎలాంటోడు, వాళ్ళ మనసు ఎలాంటిది, వాళ్ళెవరు? అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సమరయ పట్టణంలో గారెడు విద్యలు చేయు సీమోను ప్రభువుని నమ్మాడు. ఎవరండి ఆ వ్యక్తి పేరు? చెప్పండి. గారెడు విద్యలు చేయు సీమోను. ఇక తిరగేమాకండి, ఏముంది అక్కడే, నేను చదువుతున్నానుగా. ఏమండి? అయితే విచిత్రం ఏంటంటే అతడు దేవుణ్ణి నమ్మాడు. ఏదొకసారండి, దేవుణ్ణి, యేసు ప్రభుని నమ్మాడు. అచ్చం నీకు లాగనే. నెంబర్ 1, అతడు బాప్తిజం తీసుకున్నాడు. అచ్చం నీకు లాగనే. నెంబర్ 2, వాక్యలో రాయబడ్డట్టుగా సంఘములో ఒక సభ్యుడిలా విశ్వాసిగా చేరాడు. అచ్చం నీకు లాగనే. తలకాయ నేలకేస్తే ఊరుకోను, అచ్చం నీకు లాగనే. నెంబర్ 3, ప్రార్థన చేస్తాడు, పరిచర్య కూడా చేస్తాడు. అచ్చం నీకు లాగనే. నెంబర్ 4, ప్రభు బల్లలో కూడా చేయి ఉంచుతాడు. చెప్పండి. అచ్చం నీకు లాగనే. పిలుపు నమ్మాడు, ఇతడు మారిపోయాడని. సంఘం నమ్మింది, ఇతడు మారిపోయాడని. ఇంట్లో వాళ్ళు నమ్మారు, ఇతడు మారిపోయాడని. ముఖపరిచయం ఉన్న వాళ్ళందరూ నమ్మారు, సీమోను మారిపోయాడని.
కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఆ పేతురు గారు ఎదుటికి వచ్చాక ఆత్మపూర్ణుడైన పేతురు గారు మాట్లాడుతూ, సకల దుష్టత్వంలోనూ అంధకార సంబంధముకు శత్రువుతోనూ ఉన్నట్లు నాకు కనపడుతుంది, నీవు ఈ కార్యక్రమంలో పాలు పంచడానికి వీలు లేదు, పో అన్నాడు. అప్పుడు అంటాడు సీమోను, నీవన్నవన్నీ నాలో ఉన్నాయి, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. అబ్బా, పైకి బాప్తిజం తీసుకున్నాడు, పైకి విశ్వాసిగా చేరాడు, పైకి ప్రభు బల్లలో కూడా, కానీ అతని మనస్సు మంచిది కాదు. నేటి క్రైస్తవ సమాజంలో విశ్వాసుల గుంపులో చీడ పురుగులున్నాయి. ఏంటి అలా అన్నావు? మంచి పురుగులు ఏమైనా ఉన్నాయా? మరి మీరు రాస్తే నేను ఎవరికి చెప్పుకున్నాను? నేనేమంటానంటే, ఇన్ని చేస్తున్నాడు కదా, అతని మనస్సు మంచిదేనా? చెప్పండి, పర్లేదు. చర్చికి వస్తున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు, విశ్వాసిగా ఒకటిగా మారాడు, చెప్పండి, పరిచయం చేస్తున్నాడు, అమ్మా ప్రభు బల్లో కూడా చేతులుంచున్నాడు. ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఏమంటారు కదా? బైబిల్ ఏం చెప్తుందంటే, అతని మనస్సు మంచిది కాదు. నేటి క్రైస్తవ సమాజంలో, సంఘంలో విశ్వాసులుగా చలామణి అయ్యే వాళ్ళలో ఈ దరిద్రం ఉంది. ప్రార్థన చేస్తుంది, పరిచర్య చేస్తుంది, అన్నీ చేస్తుంది, ఆదివారం చర్చి వాళ్ళతో, ఆదివారం వైట్ అండ్ వైట్ వేస్తుంది, దేంట్లోనూ లోటు ఉండదు, కానీ మనస్సు మంచిది కాదు. నా ప్రియమైన వారులారా, కళ్ళు తెచ్చి చూడాలని నా మనవి. మనస్సు మంచిది కానప్పుడు, నీ మనస్సులో పాపం ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడా? మనసు అంటే ఏంటండి? నువ్వు ఆలోచనలు, నీ తలంపులే నీ మనస్సు. జ్ఞానం వేరు దీంట్లో. మళ్ళీ ఆ మనస్సే జ్ఞానం కాదు, జ్ఞానం వేరు. అవి ఆలోచించుకోండి, తెలివిగా ఉండడు. నేను ముగించేస్తున్నాను, బయలుదేరదామేక. ఒకవేళ సీమోనులాగా నువ్వు కూడా మందిరానికి వస్తున్న నీ మనసు మంచిది కాదా? పోనీ అలా కాకుండా చెయ్యి. ఇలా 78 కదా, చేయొత్తాను. గణతంత్ర దినోత్సవం కదా, రైట్. హల్లెలూయా. ఎందుకు చేస్తారు? ఛేదించండి. ఇప్పుడు నిన్ను ఏమని పిలవాలి? నేను నిన్నేమని పిలవాలి? పోనీ మాకు ఆ లక్షణాలు లేవండి, నేను మారుమనసు పొందే చర్చికి వస్తున్నా, నాకు బ్రహ్మాండంగా తెలుసు, నా మనసు మారింది, మారుమనసు పొందే బల ప్రభువులో ఉన్నాను అని అంటావా? అయితే మనస్సులో పాపం లేనివాడు, మనస్సులో ఏ తప్పిదం లేనివాడు, మనసు బాగున్నోడికి సంఘ విశ్వాసకు ఒక 3 క్రమాలు ఉంటాయి. మొట్టమొదటి క్రమం ఏదంటే, అందరితో సమాధానంగా ఉంటాడు. ముందున్నోడితో గొడవ ఉండదు, వెనకున్నోడితో గొడవ ఉండదు, రైట్ లెఫ్ట్ ఎవరితో గొడవ ఉండదు, అందరితో సమాధానంగా ఉంటాడు. ఎందుకంటే మనస్సు మంచిదైనప్పుడు అందరితో సమాధానంగా ఉంటాడు. ఒక విశ్వాసి సరిగ్గా ఎదుగుతున్నాడు అంటే, అతడు సరైన విశ్వాసే సంఘంలో అని ఎలా గుర్తించాలంటే, అతడు ఎవరితోనూ గొడవ పడడో, అందరితో సమాధానంగా ఉంటాడు. గుర్తుపట్టండి అమ్మా. ఆధార్ కార్డు నెంబర్లు ఏం చెప్పట్లా నేను. ఇక నెంబర్ 2, బైబిల్లో రాయబడ్డట్టుగా అందరితో ప్రేమగా ఉంటాడు. ఎలాగుంటాడండి? బిర్రును బిగద తీసుకుని మొహం ఎట్టి పెట్టుకుని నన్ను ఎవరు బలకరించలేదు, వందనాలు చెప్పలేదు, మామిడి బగులుద్ది. ఒక క్రీస్తు బిడ్డగా ఉండి ప్రభు సన్నిధిలో ఎదుగుతూ మంచి మనస్సాక్షి కలిగి నువ్వు బ్రతుకుతున్నప్పుడు అందరితో ప్రేమగా ఉండాలి. ముందున్నోళ్ళతో ప్రేమగా ఉండాలా, వెనకున్నోళ్ళతో ప్రేమగా ఉండాలా, రైట్ లెఫ్ట్ అందరితో. అరే స్వరమే చెప్పండి అయ్యా. ప్రేమగా ఉంటాడు. ఎవరు? మందిరానికి వస్తున్న ఒక విశ్వాసి మనస్సు మంచిదైతే అందరితో సమాధానంగా ఉంటాడు, అందరితో ప్రేమగా ఉంటాడు. మరి దీంట్లో పక్షపాతం ఉండదు. వీళ్ళనే బలకరిస్తా, వీళ్ళని బలకరేను. బుద్ధి లేకపోతే సరే. ఒక సరైన విశ్వాసిగా ఎదగాలనుకున్నప్పుడు బైబిల్ గ్రంథం ప్రకారం మీకు తేలిగ్గా చెప్తాను, అర్థం చేసుకోండి.
ఈ ప్రపంచంలో నిష్ఠతో భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. రకరకాలుగా మాల ద్వారా, లేకపోతే 40 రోజులు 20 రోజులు పార్టీ అలా కానీ నిష్ఠతో భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ ప్రపంచంలో నిష్ఠకు నిలువుటర్థం ఏదైనా ఉందంటే క్రైస్తవ జీవితమే. కానీ క్రైస్తవ జీవితం నిష్ఠ కలిగింది. ఎంత నిష్ఠ కలిగిందంటే నిష్ఠతో చేసే భక్తికి అన్నిటికంటే శ్రేష్టమైంది. కాకపోతే ఈ నిష్ఠ భక్తినే చెయ్యము. బైబిల్ ప్రకారం నువ్వు నిష్ఠ భక్తి చేస్తే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో తెలుసా? ప్రపంచంలో ఎవరు చాలు నీ నిష్ఠతో చేసే భక్తితో మించినోళ్ళు. అంత నిష్ఠగా చేయించగలిగిన దమ్ము దేవుని వాక్యానికి ఉంది. కాకపోతే మనము ఆదివారం చర్చికి వచ్చి దండం పెట్టుకుని ఆరాధన చూసుకుని వాక్యం విని వెళ్ళిపోతాం. కాబట్టి ఈ నిష్ఠతో పనిలే మనకి. అందుకే మీకు అర్థవంతంగా తెలుగులో చెప్తున్నానండి. అందరితో సమాధానంగా ఉంటాడు. చెప్పండి. అందరితో ప్రేమగా ఉంటాడు. ఇక మూడోది, అందరితో కలిసిపోతాడు. ముందున్నోళ్ళతో కలిసిపోతాడు, వెనుకున్న వాళ్ళతో కలిసిపోతాడు, లెఫ్ట్ రైట్ అందరితో నోరిపి చెప్పరు, అందరితో కలిసిపోతారు. ఎవరు? మంచి మనస్సు కలిగిన విశ్వాసి. మీరు ఇందాక చేస్తారు, మీతో మాకు తలకాయ నొప్పేగా. ఎస్ సార్, మీరు మనుషులతో సమాధానంగా ఉండరాయా, మనుషులతో ఆత్మీయులతో ప్రేమగా ఉండరాయా, అందరితో కలిసిమెలిసి ఉండరాయా, మళ్ళీ పైపెచ్చు మా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు. ఎంతకాలం నటిద్దాం? మనస్సులో పాపం ఉంటే మనం చేసే దేది నా దేవుడు ఇష్టపడ్డాం. అందుకే ఒక విశ్వాసి మనసులో పాపం లేనోడే గనుకైతే ఈ 3 కలిగి ఉంటాడు. ఈ లక్షణాలు నీకున్నాయా? 1, చెప్పండి. 2, ఇదిగో ఒక్కొక్కరిని అడుగుతా, లేకపోతే 3, ఇది మంచి. ఇప్పుడు మందిరానికి వస్తూ ఒక మంచి విశ్వాసి మనసు మంచిగా ఉంటుంది. మనస్సులో కల్మషం, కపటం, వేషధారణ, స్వార్థం, మనసుకు మంట, కడుపు మంట, కళ్ళ మంట ఏముంటుంది వీళ్ళకి. మంచి మనసు ఉంటుంది. కాబట్టి ఈ విశ్వాసి ఎలా ఉంటాడంటే అందరితో, చెప్పండి, అందరితో అతని మనస్సు మంచిది. అతడు చేసే ప్రతీది కూడా దేవునికి హితమగుతుంది. ఇప్పుడు ఆలోచించండి, లోకములో అక్షాలోము లాంటి మనస్సు కలిగిన వాళ్ళు ఉన్నారు. సంఘములో గారడి విద్యలు చే సీమోను లాంటి మనస్సు కలిగిన వాళ్ళు ఉన్నారు. నేనంటాను, మనస్సును అదుపులో పెట్టుకోవటం చేతగానోడు పాడైపోతాడు. ఏది అదుపులో పెట్టుకోవాలి? మనస్సును అదుపులో పెట్టుకోవాలి. సాధ్యమైన అంటారా? అడుగుతాను, కోపం వచ్చినా పర్లేదు. నీ మనస్సును నువ్వు స్వాధీనం చేసుకోగలవా? గలను అన్నోళ్ళు చూపించిన డౌట్ ఉంది నాకు. గలను, నా మనసును నా స్వాధీనంలో పెట్టుకోగలను. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు గాక. దేవుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే మనకిచ్చాడు, కానీ పిరికి ఆత్మనివ్వాల. క్లారిటీ ఇస్తున్నాను. ఒకవేళ దేవుని ఆత్మ నీలో ఉంటే, నా మనస్సు నా స్వాధీనంలో ఉండాలయ్యా, నా మనస్సు దారి తప్పిపోకూడదయ్యా, నా మనస్సు వల్ల నేను పాపాన్ని అంటగట్టుకొని పాపిగా నేను ఉండకూడదయ్యా అని అంటూ, దేవా నా మనస్సును కంట్రోల్ చేసుకునే కృపని అయ్యా అని నువ్వు అడిగితే దేవుని ఆత్మ నీకు సహాయం చేస్తుంది. అప్పుడు ఏంటంటే నువ్వు నిగ్రహంగా ఉండగలవు, నీ మనస్సుని కంట్రోల్లో పెట్టుకోగలవు. అందుకే ప్రాకారం లేని పురం ఎలా పాడైపోద్దో మనస్సును అదుపులో పెట్టుకోలేనోడు పాడైపోతాడు. మధ్యాహ్నం పూట నిద్రపోయే టైమా? హాయిగా నిద్ర వస్తుందా? సరే అండి, ఇప్పుడు కొంచెం స్వీట్ అయిపోయింది, ఇప్పుడు ఘాట్లోకి వెళ్ళిపోదాం. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు గాక. మొన్న ఒక బ్రదర్ అంటాడు, అన్నా నాకు మనశ్శాంతి ఉండట్లేదు, ప్రార్థన చేయి. ఇంట్లో వాళ్ళు ఆవిడ చూసినా కోపం వస్తుందట, పిల్లలు చూసినా కోపం వస్తుందట, చిరాగ్గా ఉన్నాడు. ఎందుకు చిరాగ్గా ఉంటున్నాడో ఏమో నాకు అర్థం కావట్లా. నాకు చెప్పాడు ప్రార్థన చేయండి మీరని. నేనన్నాను, నీకు చిరాకు వచ్చింది అబ్బాయి, ఎందుకు వచ్చింది అన్న? అది మరి సమస్య సమస్య అన్నవంటి మామిడి బగులుద్ది. మళ్ళీ సమస్యలు వస్తే ఎవడైనా బాధపడతాడు, కానీ కన్నీళ్ళు పెట్టుకుంటారు, కానీ విసుకొని వస్తాడా? బుర్ర తక్కువడు కాకపోతే. అట్టగదయ్య గారు మీకు అర్థం కావట్లేదు. సరే అర్థమవుతాడు చెప్పు.
నువ్వు ఎందుకు చిరాకు పడుతున్నావా? అలాంటి కారణం ఉండాలి కదా. మళ్ళీ చెప్తున్నా, చిరాకు పడుతున్నాడు, చికాకు పడుతున్నాడు, చూస్తే ఎదుటి వాళ్ళని కొట్టాలనిపిస్తుంది, అసలు మామూలు లేదు, పుస్సులు లెగుతున్నాడు అంటే అతని మనస్సు మంచిది కాదు. మనస్సు మంచిగా ఉండలేని వాడే ఒక్క రకంగా తెలుగులో చెప్పాలంటే నిబ్బరంగా ఉండలేడు. ఇంకా అర్థమైందా? ఇంకొంచెం తెలివిగా చెప్తాను. నీ మనస్సు నీ స్వాధీనంలో ఉందనుకోండి, నీ మనస్సు నీ చూపును అనుసరించకుండా జాగ్రత్తగా ఉందనుకోండి, ఎంతగైనా బతకొచ్చు. ఇప్పుడు నీకు ఎందుకు చికాకు వచ్చింది? చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా మనసును వదిలేశారు, వాళ్ళు వదిలేశారు, పెత్తనాలకు వదిలేశారు మనసుని. భయం లేని కోడి బజార్లో గుడ్డెట్టిందట. ఎంత భయం లేకపోతే సరే. లూకా సువార్త 1:50 రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కనికరం ఉంటుంది. భయభక్తులు కలిగిన వాళ్ళ మీద ఆయన కనికరం ఎప్పుడు ఉంటుంది. ముగించడానికి వెళ్ళిపోతాను. అమ్మా, నీ మనస్సు మంచిదేనా? ఇప్పుడున్న ఈ కాలంలో, ఈ కడవరి దినాల్లో మన మనస్సును పాపం పెట్టుకొని, మనస్సును తలంపులో ఎప్పుడు పాపపు తలంపులు పెట్టుకొని, ప్రభువా నా ఇంటిని కాపాడు, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, మాడు బగులుద్ది అబద్ధాలు కోరు మొహమా. యోధా పత్రిక ఎప్పుడు చదవలేదా? యోధా పత్రిక స్పష్టంగా మాట్లాడుతూ అంటాడు కదా, కలలోనైనా నేను అపవిత్రుని కాకూడదు అంటాడు. నా కళ్ళ ద్వారా నేను అపవిత్రుని అవ్వకూడదు అంటే కళ్ళ ద్వారా కూడా అపవిత్రమైన మనసు వచ్చుద్ది అనమాట. కళ్ళ ద్వారా కూడా మనసు చెడిపోద్ది అన్నమాట. అందుకే అతడు అంటే నా మనసును కళల్లో కూడా, కళల్లో కూడా నా మనసును నేను అపవిత్రపరచుకోను అని అన్నాడు. ఎంత భక్తి జీవితం అండి అది. అన్నీ జాగ్రత్త చేసుకున్నా నీ మనస్సు మంచిది కాదు కదా. నీ మనస్సు చూసిందల్లా కావాలంటుందే, నీ మనస్సు అడియాశలు కలిగి తిరుగుతుందే, కాస్తని జ్ఞానం ఉండాలిగా. నీ మనస్సునే కంట్రోల్లో పెట్టుకోవడం చేత కాదే నీకు. నీ మనస్సును కంట్రోల్లో పెట్టుకుంటే నువ్వు శ్రేష్ఠుడు అని వాక్యం చెప్తుంది. ఒకవేళ నీ మనస్సు కంట్రోల్ లేకపోతే నువ్వు పాడైపోతావు అని చెప్తుంది. మళ్ళీ చెప్తున్నా, మనస్సులో పాపం ఉంటే ప్రభు ప్రార్థన వినడు. ఎందుకు నా ప్రార్థన దేవుడు ఇంట్లేదు, సమాధానం రావట్లేదు, దర్శనం లేదు, స్వప్నం లేదు, దేవుడు ఏం చేయట్లేదు, ఏందో నా ప్రభువా ఏమీ లేదు. యెషయా గ్రంథం 59:1 గుర్తు చేస్తాడు, నీ దోషములే నీ పాపములే నాకు నీకు అడ్డుగా వచ్చినాయి అంటాడు. నువ్వు ఏదైనా అడ్డం తిరిగి నన్ను ఎందుకు ఇలా చేసివని అడిగితే యెషయా గ్రంథం 1:16 వెళ్ళిపోతాడు, నువ్వు ముందు శుభ్రం చేసుకోరా బాబు అని అంటాడు. ఏమండి, మనస్సును పవిత్రంగా ఉంచుకోవడం చేత కాదు. మనస్సులో ఏ కపటం లేకుండా మంచి మనస్సు కలిగి ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఇలా ఆలోచిస్తాడు అని ఒక మంచి మనస్సు నీలో లేకపోతే నేనేమంటాను, అబ్షాలోము సంగతి నీతో పోల్చుకోవచ్చా? గారడి విద్యలు చే సీమోనుతో నేను పోల్చుకోవచ్చా? మరి దేంతో పోల్చుకోవాలి నీకు అసలు? హల్లెలూయా. సరే, మనస్సును అదుపులో పెట్టుకున్నోడు శ్రేష్ఠుడు. పెట్టుకోగలుగుతున్నారా మీరు? ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో కాకుండా కొన్ని విషయాలు ఎందుకు అడ్డం తిరుగుతున్నా మనసు? భయం లేని మనసు, క్లారిటీ ఎందుకు మనసు అలాగా? కాస్తైనా దేవుని భయం ఉంటే నేను ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నాను, దేవుని బిడ్డను కనుక నా మనస్సు చెడిపోకూడదు, నా ఆలోచన చెడిపోకూడదు. దరిద్రపు ఆలోచనలో, పాపపు ఆలోచనలో, లోకస్తుల్లాగా, శరీరస్తుల్లాగా ఆత్మీయ బిడ్డ నేను అలా ఆలోచించకూడదు కదా. మనస్సు పాడైందంటే మనిషి కూడా పాడైపోతాడు. మళ్ళీ చెప్పనా, నీ భక్తి కూడా పాడైపోద్ది. ఎక్కడ మెలుకుందో తెలుసా అండి? మనసు ఎప్పుడు దేవునికి ఇష్టంగా పవిత్రంగా ఉండగలగాలి. నీవు తలంచే తలంపులు పవిత్రంగా ఉండాలి, నీవు ఆలోచించే ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. కళల్లోనైనా సరే నీ మనసు అపవిత్రం కాకూడదు. అలా నీ మనసు పవిత్రంగా ఉన్న రోజున ఖచ్చితంగా దేవుని కృప నీ మీద ఉంటుంది. అబ్షాలోములాగా, లోకస్తులాగా మీరు ప్రవర్తించొద్దు. గారడి విద్యలు చేసి సీమోనులాగా ఒక విశ్వాసగా సంఘంలో ప్రవర్తించొద్దు. నేను ఒకటే చెప్తాను, ఒక క్రైస్తవునిగా నిజమైన నిష్ట కలిగిన భక్తి చేయాలనుకుంటే నీ మనసును పవిత్రంగా ఉంచుకో. హల్లెలూయా. వైట్ అండ్ వైట్ వేస్తే సరిపోదు, పవిత్రులు అయిపోరు. మనస్సులో పవిత్రత ఉండాలి. కొంచెం ఆలోచిస్తారన్న మనవి. సరే, ఇప్పుడు పాయింట్కి వెళ్తాను. మనసును అదుపులో పెట్టుకున్నాడు ఎలా ఉంటాడు?
సరే, మనసును అదుపులో పెట్టుకున్నాడు, మనసును కంట్రోల్ పెట్టుకున్నాడు. మనసు ఎక్కడుంది? అదే ఆ మనసును కంట్రోల్లో పెట్టుకున్నాడు. మొట్టమొదటిగా ఎవడైతే మనసును కంట్రోల్లో పెట్టుకుంటాడో మొట్టమొదటిగా ప్రశాంతంగా ఉంటాడు. రూపాయి వల్ల రాదు, వస్తువుల వల్ల రాదు, రోగ సంబంధమైన కోరికల వల్ల రాదు, భోగేచ్ఛ శరీరేచ్ఛల నేత్రాశ శరీరాశ జీవడమ్మ వల్ల మనశ్శాంతి రాదు. ఒక మనిషి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడంటే తన మనస్సును అదుపులో పెట్టుకున్నాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఆ దమ్ముందా? ఇది పట్టుకునే దమ్ము నీకుందా? ఎప్పుడు చూసినా తలకాయ నొప్పి లేకపోతే మనసులో నొప్పి, మనసులో లేకపోతే దేహంలో నొప్పి, దేహంలో లేకపోతే వాళ్ళంతా నొప్పి, కుదిరితే కుటుంబంలో నొప్పి. ఈ దరిద్రానికి కారణం ఏంటి అసలు? కొంచెం ఆలోచించుకోండి. బీపీ అప్ అండ్ డౌన్ భక్తులారా, మీకు ఒక మనవి. మీ మనసులో ఏ పాపం లేకుండా మనసు పవిత్రమైంది అయితే నీ బీపీకి వచ్చిన డోకలేదు, ఎక్కువ కాలం బతుకుతాను. అదే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? ఆలోచన తగ్గించుకోమ్మా. ఈ మధ్య నేను కూడా మొదలెత్తి ఈ మాటే, ఆలోచన తగ్గించుకోమ్మా. ఎందుకంటే బీపీ ప్రాబ్లం అవపడుతుంది కదా, నేను అది అంటున్నాను అనమాట. ఆలోచన తగ్గించుకోమ్మా. ఏమైంది నాకు? నీకేం కాల, నీ గురించి మేము ఆలోచించాలి. ఆలోచన తగ్గించుకోమ్మా అంటే అస్సలు ఎక్కదు. నీ ఆలోచన విధానమే, నీ తలంపులే నీ మనస్సును ప్రేరేపితం చేసి మనస్సులో ప్రశాంతత లేకుండా చేస్తాయి. ఒక మనిషిలో మనస్సు పవిత్రంగా ఉంటే, మనసులో ఏ లోపం లేకుండా ఉంటే, మనసు పరిశుద్ధంగా ఉంటే అతడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ఈ ప్రశాంతత ఇక్కడ ఏ చీకటి లేకపోతేనే. ఇక్కడ నీకు ఏ చీకటి ఉండకూడదు. జ్ఞానంతో ఆలోచించండి, జ్ఞానం పెట్టండి. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేచన వల్ల అది స్థిరపరచబడును. యాకోబు పత్రిక 1:5 రాయబడి ఉంది, జ్ఞానం లేని వారు ప్రభువుని అడగండి, ఆయన మీకు జ్ఞానం ఇస్తాడు. ఆలోచించుకోండి. నీకు ప్రశాంతత కావాలా? ఓరి చెప్పంటే కావాల్సిందేనా? అమ్మగారు ఏదో రాస్తున్నాడా? కావాల్సిందేనా మీకు? ఏం కావాలి? ప్రశాంతత రావాలంటే మనసులోకి ఏది రాకూడదో, మనసు ఎప్పుడు నీ స్వాధీనంలో ఉండాలి. దొంగ చూపులు, నేల చూపులు, ఓర చూపులు, మోహపు చూపులు, దరిద్రపు చూపులు, ఈ చూపులు చూడకుండా అంటే చూసిందల్లా మనసు కోరుకోదు కదా. ప్రసంగి అయిన జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ ప్రసంగి 6లో అంటాడు, నా మనసు అడి ఆశలు కలిగి తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుందయ్యా నాయన? ఆలోచించండి. నీకు ప్రశాంతత రావాలంటే దేవుడు ఇస్తాడు. దానికంటే ముందు నీ మనసును స్వాధీనంలో పెట్టుకోగలగాలి. నేనేమంటాను, నా మనసు నా స్వాధీనంలో ఉన్నప్పుడు నాకు టెన్షన్ ఉండదుగా, దిగులు ఉండదుగా, మనాది ఉండదుగా. ఇంట్లో ఆవిడ గారి మీద, అమ్మగారి మీద, పిల్లల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద కొంగలాగా కాకిలాగా ఎగరనుగా. నేను సమస్య వచ్చింది తెలివిగా ఆలోచిస్తాగా. ఆ భాగ్యం నాకు ఎలా వచ్చింది? నా మనస్సు కంట్రోల్లో ఉంది. నేను నా మనస్సును జాగ్రత్త చేసుకున్నాను. నా మనస్సు నా కంట్రోల్లో ఉంది కాబట్టి నేను హాయిగా ఉంటా. ఈ హాయి నాకు ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పాలి. మొన్న ఒక తల్లి అంటుంది, ఎంతన్నా వత్తని అయ్యా, భోజనం చేస్తున్న అమ్మకి ఆలోచనలు ఆగట్లేదట. నాకు తెలిసి నేను అన్నాను, ఏం ఆలోచిస్తున్నావు అమ్మ? ఏమోనయ్యా, ఎటో వెళ్ళిపోతుందయ్యా. అటు వెళ్ళిపోతే నువ్వెందుకు, నువ్వు గొడవ, దరిద్రం వదిలిపోద్దే. ఇదేం దరిద్రం అండి బాబో, ఆ తింటన్నా ఆలోచనలు వస్తున్నాయి అట్ట. అంత వీకా నువ్వు? నరాల వీక్నెస్ ఏమైనా ఉందా? అంత వీకా? ఏంటండి అంత మాట అన్నారు? చిన్న మాట అన్నా ఆగదా? ఎరగొట్టుపడి దరిద్రం వదిలిపోద్ది. మరి అంతకు మించిన ఆప్షన్ ఏం లేదు. మనసునే కంట్రోల్ పెట్టుకోవడం చేతకనోడట ఇంటని కాపాడుకుంటాడట. బుర్ర తక్కువ పని కాకపోతే. ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంతత మనసు ఎప్పుడు స్వాధీనంలో ఉంచుకున్నోడే ప్రశాంతంగా ఉండగలడు. మనసు కంట్రోల్ పెట్టుకో. నీకు తెలియకుండా గేటు దాటిపోకూడదు. బయటికి పోతే కాళ్ళు ఇరిగిపోతే లోపల రా.
అని మనసును కేక వేసి పిలుచుకొని కంట్రోల్లో పెట్టుకో. ఎక్కువ కాలం బతుకుతావు, ఆరోగ్యంగా ఉంటావు, ఇంట్లో సమస్యలు ఉండవు. తలకాయ నొప్పి సచ్చినా రాదు. ఎందుకో చెప్పండి కదా. ఇది కంట్రోల్లో ఉంటే ప్రశాంతత. దానికి ఇంకొక పేరు ఉంది, హాయి. హాయిగా ఉంటాం. ఈ హాయి కూడా యానిస్ వచ్చిందో చెప్పండి అమ్మా. మనసు కంట్రోల్లో ఉంటే హాయిగా ఉంటుంది. ఈ భాగ్యం నేటి వరకు మీకు ఉందా? అప్పుడప్పుడు వస్తే మిగతా టైంలో ఏం చేస్తావు? బీపీ ట్యాబ్లెట్లు మిగుతావా? భయం లేని కోడి బజార్లో గుడ్డెట్టిందట. ఓ క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం కదా మనం కదా. మన మనస్సులో పవిత్రత లేకుండా మనం భక్తి చేసే దేనికి? పాపుల మనవి ప్రభువారు ఆలకించడు. అయ్యా వినపట్లేదు మీరు? పాపుల మనవి ప్రభువారు ఆలకించడు. ఇప్పుడు నీ మనసులో పాపం ఉంది, నీ మనసు ఇక్కడ ఉన్నంతసేపు చర్చిలు తిరుగుద్ది, బయటికి పోతే ఊరు మొత్తం నీదే. నీ ఆలోచనలకు అద్దు అదుపు పొద్దు తెలియకుండా డే అండ్ నైట్ ఒకటే ఆలోచనలు వస్తున్నాయా? మనస్సును కంట్రోల్ చేసుకోలేని బలహీనుడా, భ్రష్టుడు అయిపోతాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా ఆలోచించండి. ఈ మూడవది, ఒక వ్యక్తి ఆత్మీయుడు పవిత్రంగా ఎప్పుడు పవిత్రంగా ఉండాలని నీకు ఆశ ఉంటే మనసు ఎప్పుడు నీ స్వాధీనంలో ఉండాలి. ఎప్పుడైతే నీ మనసులో నీ స్వాధీనం పెట్టుకుంటావో నువ్వు పవిత్రతను కాపాడుకున్న వ్యక్తివి అవుతావు. పడి లేవటం ఈ దరిద్రం ఉండదు. నిలబడిపోతావు. నీ మనస్సును ఎప్పుడు కూడా నీ కంట్రోల్ పెట్టుకుంటే పవిత్రత ఆడికి పోదు. పవిత్రత నీ మనస్సు నిండా ఉంటుంది. ప్రభువే నీకు సహాయకుడై ఉంటాడు. ఈ భాగ్యం ఎలా వచ్చింది కదా? అవును, మొన్న ఒక బ్రదర్ ఫోన్ చేశాడు, అన్న ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకు అబ్బాయి, కారణం ఏంటి? చదువు అయిపోయిందన్న, జాబు పెట్టుకున్నాను, ఒక వారం 10 రోజుల్లో అయిపోద్ది, అది కూడా ప్రార్థన చేయి. ఓకే బ్రదరు చేస్తాను అన్నాను. అతడు అంటాడు, ఏవోనన్నా ఈ మధ్య 3 నెలలు బట్టి నేను నా స్వాధీనంలో లేనన్నా అని అన్నాడు. నాకు డౌట్ వచ్చింది. జాబ్ కొరకు ప్రార్థన చేయాలా, నీ కొరకు ప్రార్థన చేయాలా, 3 నెలలు చికాకు ఉంది దాని కొరకు ప్రార్థన చేయాలా అని నాకు డౌట్ వచ్చి, ఏందబ్బాయి నీ సమస్య అని అంటాడు, అన్న ఇంట్లో మా అమ్మగారిని చూస్తే కోపం వస్తుంది, మా నాన్న చూస్తే కోపం వస్తుంది, మా సిస్టర్ని చూస్తే కోపం వస్తుంది, మా ఇంటి పక్క వాళ్ళు ఎవరు కనపడ్డా ఎవరు మాట్లాడినా కోపం వస్తుంది. ఎందుకు అబ్బాయి అన్నాను. అతడంట సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఎవరినో హెల్ప్ మీ కొంచెం ఎవరినో బలుపులు బలి వెలుగుతున్నాయి ఆయన. ఎవరినో ప్రేమించాడట. ఆ అమ్మ ఎటో వెళ్ళిపోయిందంట. ఈ అబ్బాయి మనసు అంట 3 నెలల బట్టి ప్రశాంతత లేదట. ఈ దిక్కుమాలినోడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఏందయ్యా దిక్కుమాలినోడు అన్నావు? చెప్తాను ఎందుకు దిక్కుమాలినోడు. అమ్మను ప్రేమించడం చేత కాదు ఈ మొహం గలగొడికి. నాన్నతో ప్రేమగా మాట్లాడటం చేత కాదు, అమ్మతో ప్రేమగా మాట్లాడటం చేత కాదు, సిస్టర్తో ప్రేమగా మాట్లాడటం చేత కాదు. కానీ ఫోన్ పెట్టేయి మళ్ళీ చేయి, నాకు ఫోన్ చేయి, మళ్ళీ ఫోన్ చేయొద్దు. అదేంటన్నా మీరు అట్టంటే అట్టన్నా, వేట తగలండి మేమేం ప్రార్థన చేసావురా బాబు. 3 నెలలు బట్టి అంటే మనసులో లేదంటే ఇటో పోయిందట. నువ్వు మాట్లాడు ఎందుకు పో అండి. అమ్మతో ప్రేమగా మాట్లాడటం అంటే మాట్లాడకపోతే కోపం వస్తుందంట, మాట్లాడకపోతే ఏమైపోతుందో నాకు తెలియదు, ఏదో అయిపోతుందట. నేను అన్నాను, ఎప్పుడైనా అమ్మ దగ్గర ప్రేమగా మాట్లాడి మొహం ఎర్రనిది? నాన్న దగ్గర ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడేవా? తిన్నావా, తాగావా, ఎవడు చేరావు? ఆ మాటలు ఇంట్లో ఎవరు నన్ను అడిగావా? ఏంటి చూస్తున్నారు వీళ్ళు? ఆ మాట ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా అడిగావా? అస్సలు అడగలే. ఇప్పుడు అంటే అమ్మని చూస్తే కోపం వస్తుందట, నాన్న చూస్తే కోపం వస్తుందట. ఈ కోపానికి కారణం ఎవరయ్యా? కాస్తైనా సిగ్గు లేకపోతే ఎలా? నేను ఎందుకు ఈ మాట అన్నాను కొంచెం ఆలోచించాను. నాకు ఆ మాట అనాలనిపించి అబ్బాయిని అనేసాను కూడా డైరెక్ట్గా. ఎందుకు ఈ మాట అన్నానంటే, చదువుకున్న కాస్తైనా కామన్ సెన్స్ ఉండాలిగా.
తల్లిని ప్రేమించడం తెలియదు, తండ్రితో ప్రేమగా మాట్లాడడం తెలియదు, ఇంట్లో ఎలా మసులుకోవాలో తెలియదు, కానీ ఇంగిత జ్ఞానం లేదు. కానీ ఎక్కడో ఉన్నాం గురించి అంట మనసు వెళ్ళిపోయిందంట. 3 నెలలు బట్టి మనుషులు లేడట. ఇంకెందుకు రా బాబు, నేను తప్పన్నానా? మనసును అదుపులో పెట్టుకో, పాడైపోతావు. లేకపోతే అది మనుషుడైనా, లోకంలో ఉన్న మనుషుడైనా, ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న విశ్వాస అయినా, మనసును స్వాధీనపరుచుకున్నోడే శ్రేష్ఠుడు. అదే మనసు కంట్రోల్ లేనోడు చెప్పండి. సరే, ఇన్ని సంవత్సరాలు నీ ఆత్మీయ భక్తి జీవిత కుటుంబపరమైన గృహ ప్రవాహంలో నీ మనసును కంట్రోల్లో పెట్టుకుంటే ఇంత ప్రశాంతంగా ఉంటుంది, ఇంత హాయిగా ఉంటుంది, ఇంత పవిత్రంగా బతకొచ్చే అన్న ఆలోచన మీకు ఎందుకు రావట్లేదండి? పొద్దు లేచినగా చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు. ఆదికాండ గ్రంథం 6:5 రాయబడ్డట్టుగా, నరుని హృదయం యొక్క ఆలోచనలన్నీ కేవలము చెడ్డదని యెహోవా చూచి. ఎప్పుడు ఈ దరిద్రమేనా? ఓ పరిశుద్ధమైన బిడ్డగా, ఒక ఆత్మ సంబంధమైన వాడిగా, ఒక నిష్ఠ కలిగిన వాడిలా, ఒక పవిత్రత కలిగిన వాడిలా బ్రతకగలిగి ఆలోచించేది ఇంకెప్పుడు? ఎప్పుడు చూసినా మనసులో అపవిత్రమేనా? ఎప్పుడు చూసినా తలంపులని చెడ్డవేనా? క్రైస్తవ భక్తి జీవితం నిష్ఠతో చేయదలుచుకుంటే, మళ్ళీ చెప్తున్నాను, మనస్సుని స్వాధీనంలో పెట్టుకోగలగాలి. ఇది సాధ్యం. ఎవడి మనసును వాడు స్వాధీనంలో పెట్టుకోగలచ్చు. నెంబర్ వన్ విషయం ఏదైనా ఉందంటే, నీ మనస్సును స్వాధీనం పెట్టుకునేందుకు పరిశుద్ధాత్మ సహాయం కోరుకోవచ్చు. నెంబర్ 2, నీ మనసు నీ స్వాధీనంలో ఉండాలి అని అంటే దేవుని భయం ఉండాలి. ఈ 2 నీకుంటే, ఒకటి భయము, 2 ఆత్మ సహాయం. ఈ 2 నీకుంటే ఎక్కడున్నా బురదలో తామర పుష్పమే, సెట్ అయిపోద్ది నీ భక్తి జీవితం. ఆమె అన్నోళ్ళందరూ మనసును అదుపులో పెట్టుకోవాలా? ఇప్పుడు చెప్పండి, నీ మనసుని స్వాధీనంలో పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటావు, హాయిగా ఉంటావు, పవిత్రంగా ఉంటావు, లోపాలు ఉండవు. మనసు పవిత్రంగా ఉంటే లోపాలు ఉండవు. ఇది కాకుండా మనసును విచ్చలవిడిగా వదిలేస్తే, మనసా ఆడెక్కడుంటాడు అంటారా? ఎక్కడుంటాడు? మనసు ఏదమ్మా? ఏడుంది మనసు? ఏందో ఏడుంది మనసు? ఏడుందమ్మా మనసు? ఏదమ్మా మనసు? ఇదే కదమ్మా. ఏదమ్మా? కలలో కూడా పవిత్రమైన ఆలోచన రాకూడదని భక్తుడు నిష్ట కలిగి ఉన్నాడే, మందిరానికి వస్తూ కూడా మనసులో దరిద్రం పెట్టుకుని భక్తి చేస్తే, ఇప్పుడున్న ఈ కడవరి దినాల్లో నువ్వు ఎడవబడటం తథ్యం. ఎందుకని చెప్పండి అన్న? ఎందుకని ఆలోచించుకో. నీ మనసు నీ స్వాధీనంలో ఉన్న రోజున దేవుడు సహాయం చేస్తాడు. దీన్ని ఇంద్రియ నిగ్రహం అంటారు. నీ వల్ల కాకపోతే ఆత్మ సహాయం కోరుకో. నీకు అర్థం కాకపోతే, దేవుని భయం ఉంటే నిగ్రహం వచ్చినట్టే. దేవుని భయం ఉంటే మనసు కంట్రోల్లో ఉంటుంది. భయం లేకపోతేనే కంట్రోల్లో ఉండదు. అనొచ్చు, అనకూడదు? భయం లేకపోతేనే కంట్రోల్లో ఉండదు మనసు. మనిషిని చెడగొట్టేది పాపమో సైతాన్ గాడో కాదండి, మనసే. పాపపు తలంపే మనిషిని పాడు చేసేది. ఎస్ సార్ నా అమ్మా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఎవరి మనసుని ఎవరు స్వాధీనంలో పెట్టుకోవాలి? ఇంకొకసారి చెప్పు. సరే, 2 నిమిషాలు కుదరదులే, కానీ కనీసం 1 మినిట్, 1 నిమిషం అయినా నీ మనసుని ఇప్పుడు కంట్రోల్లో పెట్టుకొని చూడు. పోయిందో మామిడి బగులుద్ది మళ్ళీ. ఇంట్లో ఒకటి, బయట ఒకటి, చర్చిలో ఒకటి, లోకం ఒకటి, ఇలా మాట్లాడితే నాకు కుదరదు. 1 నిమిషమైనా నీ మనసుని కంట్రోల్ పెట్టు. గేటై తలమై పొమ్మను బయటికి. అయినా పోతుందంటే నీకు భయం లేదు. ఏందయ్యో, 1 నిమిషం కంట్రోల్లో పెట్టుకో. 1 మినిట్, 1 మినిట్ నీ మనసును కంట్రోల్ పెట్టుకో. చూద్దాం. ఆగి సావట్లేదు అయ్యా. అది ఆగదు, నువ్వు పోయేదాకా అది ఆగదు.
ఏందయ్యా అంత మాట అన్నా? నేను ఇంత మాట అంటే నీకు ఇంత బాధ వేసిందే, అది నేను తీసుకెళ్ళేది అక్కడికేనన్న విషయం నీకు ఎందుకు అర్థం కావట్లేదు పితాపుత్ర? అమ్మా 1 మినిటే కాదు, 1 గంట నీ మనసుని స్వాధీనంలో పెట్టుకో. సాధనం చేయి, అలవాటు చేసుకో. బ్రష్ చేయటం పొద్దున్న ఎవడు నేర్పాడు? అలవాటు అయిందంతే. ఇది కూడా అంతే, అలవాటు చేసుకో. నీ మనసు గడి తప్పకూడదు, నీ మనసు కంట్రోల్ తప్పకూడదు, నీ మనసు గేడు దాటి బయటికి పోకూడదు. పోయిందో నువ్వు ప్రభు బిడ్డవే కాదు అసలు. ఏందయ్యా అంత మాట అన్నా? నిగ్రహం లేని వ్యక్తివి నువ్వు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు అంటే ప్రభువుకి ఇష్టం. దాంట్లో మనస్సును అదుపులో పెట్టుకోగలగాలి. నీకు చేతనైతే, నీకు దమ్ముంటే, ఓ ఆత్మ సంబంధమైన భక్తి జీవితం కొనసాగాలనుకుంటే, లేదా 4 రోజులు బతికిన నిష్ఠతో భక్తి చేసి చావాలనుకుంటే మనస్సును కంట్రోల్ పెట్టుకో. ఎవడు నీలో లోపం చూపిస్తాడు? ఎవడు నీలో పాపం చూపిస్తాడు? నీ మనస్సు కంట్రోల్ ఉంటే ఏ పాపం నిన్ను అంటుందో. అదే మనస్సు అదుపు లేకుండా, భయం లేకుండా తిరిగితే, మనుషులే తిరుగుతున్నారు, మనసుకేముందయ్యా అంటారా? అదే కదా మరి. మనిషి ఉన్న మనిషికి అర్థమైద్ది రోషం కల మాటలు. మనసును చంపేసిన వాళ్ళకి ఏం అర్థం వేసి వచ్చింది? కృపాగరాని నా మాటలు అర్థమయ్యాయా? దేని కంట్రోల్ పెట్టుకోవాలి ఇప్పుడు? ఇంట్లో చికాగ్గా ఉందా? మనసులో చికాగ్గా ఉంటుంది పద్దాక? నిబ్బరంగా ఉండలేకపోతున్నారా? హాయిగా ఉండలేకపోతున్నారా? ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించలేకపోతున్నారా? తినేటప్పుడు ఆలోచన వస్తుందా? నడిచేటప్పుడు ఆలోచన వస్తుందా? పని చేసేటప్పుడు కూడా ఆలోచన వస్తుందా? లేక నీ మనసు ఒక రకమైనటువంటి డిప్రెషన్కి వెళ్తూ అదో రకంగా ఆలోచనలు వస్తున్నాయా? దీనన్నిటికీ కారణం నీ మనసు నీ స్వాధీనంలో లేదు. చూపు మనసు 2 ఒకటైతే పాపం మనసులోకి వచ్చొద్ది. ఇప్పుడు పాపం మనసులో ఉంది. ఈ పాపపు మనసుతో, పాపపు తలంపులతో నువ్వు ప్రార్థన చేసినా దేవుడు వినడు. ఆ మాట మీకు అర్థమైందమ్మా? దేని కంట్రోల్ పెట్టుకోవాలి? దేని కంట్రోల్ పెట్టుకోవాలి? నీ వల్ల అయిద్దా? నీ వల్ల అయిద్దా? కొంచెం రోషం ఉంటే నాతో మాట్లాడాలి. నీ వల్ల అయిద్దా? అయితే చేతి చూద్దాం. చచ్చి దాడితే నీరసం వచ్చి మూలిగే మొహమా, నువ్వు నాకు నచ్చలేదు, ఛేదించాయి. రోషం ఉంటేనే చేయొద్దు. నా మనసు, నా స్వాద భయం లేకుండా తిరుగుతుంది, దాన్ని నివారణ చూస్తా. ఏంది నారాజు చేతమైంది? మనసుని తిప్పుతామైంది శరాలకే ఉల్లో ఆభా. ఏమా శరాలు తిప్పుతావా? చేయ మనసు చేయి బాగా ఎత్తవే. మళ్ళీ విశ్వాసి, చర్చిలో విశ్వాసి మామిడి బొగులుద్ది, మళ్ళీ చేయకపోతే దేవునమ్మ చేయగల పట్ల ఎందుకు చేస్తారే? ఇంకొకసారి ఖచ్చితంగా దేవుని కృప నీ మీద ఉంటుంది. ఒకవేళ ఈడ జై అని ఆడకొచ్చి ఓకే అని అంటే, అదే అండి 1 వారం ఉంచాలనుకున్నా కానీ నా వల్ల కాలేదండి, మరొక వారం ఇంకొక వాక్యం వచ్చిందిగా, దీన్ని వదిలేసి దాన్ని పట్టుకుంటా అండి. ఆలోచించుకోండి. మరి నా బాధ, నా ఆలోచన అంతా ఒకటే. నిష్ఠతో బట్టి చేద్దాం. మనస్సులో పాపం లేకుండా భక్తి చేయాలి. అందుకే చెప్పాను, సరైన విశ్వాసి మనసు పవిత్రంగా ఉన్నాడు. మొట్టమొదటిగా అందరితో ప్రేమగా ఉంటాడు, అందరితో కలిసిపోతాడు, అందరితో సమాధానంగా ఉంటాడు. ఇది నిజమైన విశ్వాసికి ఉండే లక్షణం. మరి ఆ లక్షణాలు మీకు ఉన్నాయో లేవో చూసుకున్నానా? నేను ఒకటే చెప్తాను, మనస్సు బాగుండాలి. మనస్సును అదుపులో పెట్టుకున్నాడు శ్రేష్ఠుడు. వదిలేసినోడు కదా పాడైపోతాడు. ఎవడో పాడు చేయడు, నీ మనసుని పాడు చేస్తాడు. అర్థమైందను నేను అనుకుంటున్నాను. దయచేసి జాగ్రత్త. నీ పర్మిషన్ లేకుండా నీ మనసు బయటికి పోకూడదు. నీకు దమ్ముంటే దాన్ని జాగ్రత్త చేసుకో. దేవుడు మీకు సహాయం చేయనుగాక.